మీ సేవా సెంటర్ల వద్ద జనం బారులు, రేషన్ కార్డు దరఖాస్తు కోసం గంటల తరబడి క్యూ లైన్లు, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్లీ దరఖాస్తు, మొరాయిస్తున్న సర్వర్లు, ఇతర సేవలపైన ప్రభావం. కొత్త కార్డులకు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి లాస్ట్ డేట్ లేదని అధికారుల వెల్లడి. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోండి. మరి మీ మీద నమ్మకం ఏడిది? ప్రజాపాలన దరఖాస్తు ఇస్తే అది మాన్యువల్గా ఉంటుందా? అది ఏడో ప్రైవేటు వ్యక్తుల చేతులలోకి పోయి రోడ్ల మీద ఆడ ఈడ ఆడే పడేసిరు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో పెద్ద పెద్ద టెంట్లేసి ఊళ్ళల్లా అమెరికాలో ఉన్నోని కూడా పిలిచిరు. అమెరికాలో ఉన్నోని, ఆ తర్వాత ఏడున్నోని అందరిని ఊళ్ళోకి పిలిచిరు. ఊళ్ళోకి పిలిచి ఏం చేసిర్రు? ఇగో దరఖాస్తు కూడా మేమే ఇస్తున్నాం, ప్రజల వద్దకే పాలన వచ్చేసింది, ఇక అయిపోయింది, ఒక్కసారి దరఖాస్తు పెట్టుకుంటే మొత్తం అయిపోయినట్టే అని చెప్పి అమెరికాలో ఉన్నోని, కెన్యాలో ఉన్నోని, కెనడా మొత్తం అందరూ పిలిపించి దరఖాస్తులు ఇస్తే అవి తీసుకుపోయి రోడ్ల పంటి ఆడ ఈడ మొత్తం పడేసిర్రు. ఆ తర్వాత మళ్ళీ దరఖాస్తులు పెట్టిండ్రు, మొన్న దరఖాస్తులు పెట్టారు. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టుకున్నా కనీసం ఆ ఆన్లైన్ రిసిప్ట్ ఉంటుందని చెప్పి 100, 200, 300, 400 మీ సేవా సెంటర్లలో రేషన్ కార్డులు ఇచ్చేది ఎప్పుడు ఏమో కానీ ఇప్పుడు మొత్తం అదే ట్రెండింగ్. మొన్నటి నుంచి రేషన్ కార్డుల కోసం మళ్ళీ దరఖాస్తులు. ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకోవాలని అడుగుతా ఉన్నారు. కేవలం ఈ ప్రభుత్వం వచ్చి రేషన్ కార్డుల మీద కేసీఆర్ ఉన్నప్పుడు కూడా పెట్టారు, చాలాసార్లు పెట్టారు. గయటే వీక్ని ఇప్పటికో 3-4 సార్లు దరఖాస్తులు పెట్టారు. అసలు వస్తుందా రేషన్ కార్డు? రేషన్ కార్డు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా? అసలు ప్రభుత్వానికి రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచన ఉందా? లాస్ట్ డేట్ అయితే లేదట. మరి కాకపోతే మీ సేవా సెంటర్లలో క్యూ లైన్లలో అవి ఏమో మొరాయిస్తా ఉన్నాయి. ఆ ప్రజాపాలన దరఖాస్తులోనే ఓ 3 విడతలుగో, ఓ 4 విడతలుగో, ఇగో మొత్తం మనం ఒక 5 లక్షల దరఖాస్తులు, 5 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇగో ఇప్పుడు 1,00,000 మందికి ఇస్తా ఉన్నాం. మళ్ళీ ఒక 6 నెలల తర్వాత, లేకపోతే 3 నెలల తర్వాత సింగిల్ ఎవరైతే ఉందో వాళ్ళని ఫ్యామిలీలో కలుపుతాం. ఎవరెవరైతే డెత్ అయిపోయినారో ఇక వాళ్ళని రిమూవ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. కొన్ని లక్షల రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని చెప్తుంది ప్రభుత్వం. దాదాపుగా ఉండాల్సిన దానికంటే ఓ 2-3 లక్షలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నది. దాదాపుగా 8 లక్షల నుంచి 10 లక్షలు కొత్త ఇవ్వాలని చెప్తున్నది. సరి చేస్తే అయిపోయా, సింగిల్గా ఉన్న వ్యక్తిని తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీలో కలుపుర్రి. సింగిల్గా ఉండి డెత్ అయిపోయిన రిమూవ్ చేయండి. ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆ నెంబర్ని క్యాన్సిల్ చేయండి. ఇగో ఇది చేయడానికి ఎంత ఆరాటం. మళ్ళీ ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో పథకాలు రేషన్ కార్డుకు అనుసంధానమై ఉంటుంది. ఉంటుంది. వీళ్ళేమో రేషన్ కార్డులు ఇయ్యరు. అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించరు. ఈ చేయాల్సినటువంటి ప్రక్రియ సింపుల్. ఫుడ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సింపుల్ గా చేసేటటువంటి ప్రక్రియ. 1 నెల రోజులు కూర్చుంటే మొత్తం ఖతం అయిపోతాయి. ఓ 3-4 లక్షలు రిమూవ్ అయిపోతాయి, ఓ 3-4 లక్షలు కొత్త యాడ్ అవుతాయి. గంతే, అదే చేయాలి. కాకపోతే ఇదంతా నాటకం, డ్రామా. పథకాలు మళ్ళీ ఇవ్వాలి కదా. రేషన్ కార్డు ఉందనుకోండి, మళ్ళా పథకంలో యాడ్ అవుతుంది, ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుంది. ఇవన్నీ కానీ ఒక్క రోజులో పెంచుతారు. బీర్ల రేట్లు, కోటర్ల రేట్లు ఒక్కటే రోజు. రేషన్ కార్డు ఇవ్వడానికి సంవత్సరాల జాప్యం. మందు రేట్లు ఒకటే రోజు. ఎక్సైజ్ శాఖ ఈ రోజు జీవో పాస్ చేసింది. ఈ రోజు అర్ధరాత్రి, రేపు పొద్దుగాల నుంచి వెళ్ళి షురువు. ఇక 700 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రేట్లు పెంచడం వల్ల. అది మాత్రానికి స్పీడ్ విత్-ఇన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోద్ది. అది మాత్రానికి ఇగో ఈ మాత్రానికి జాప్యం. ఈ ప్రభుత్వాలు ఆడేటటువంటి డ్రామాలు ప్రజల పట్ల. కానీ ఇచ్చేస్తున్నాం, అయిపోతుంది. ఇక ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఇంకా మామూలుగా కాదు, డబల్ త్రిబుల్ అయిపోయింది. మరి పైసలు లేకనో ఏమైతున్నాయి? మరి పైసలు ఏమవుతున్నాయి? గతంలో కూడా పైసలు వచ్చినాయి కదా, మరి ఇప్పుడు పైసలు ఏమవుతున్నాయి? ఢిల్లీలో బిల్డింగ్లు కట్టుకోవడానికి, ఢిల్లీలో ఎన్నికల ఖర్చుకి, ఆ తర్వాత మహారాష్ట్రలో ఎన్నికల ఖర్చుకి, వేరే రాష్ట్రాలలో ఎన్నికల ఖర్చుకి తెలంగాణ పైసలు పోతున్నాయా? అన్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఇక్కడ జరిగేటటువంటి పరిపాలన బేస్ చేసుకొని ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుంది. ఇక ఇదే కథ మళ్ళా మొదలుకు వచ్చింది. రేషన్ కార్డుల మీద కథ మళ్ళీ మొదలుకు వచ్చింది. మళ్ళీ కొత్త దరఖాస్తు, మళ్ళీ కొత్త డౌట్లు, కొత్త సమస్యలు. ఎక్కడున్న గొంగడ అక్కడే ఉన్నది. రేషన్ కార్డుల ప్రక్రియ 1 సెకండ్ కూడా ముందుకు పోలేదు. మొన్ననే కదా మళ్ళా గ్రామ సభలు పెట్టలేదండి. ఓ నెల క్రితం గ్రామ సభలు పెట్టి రేషన్ కార్డు దరఖాస్తులు తీసుకున్నారు కదా. మళ్ళీ ఇక్కడ ఆన్లైన్ అల్లబెట్టి లాస్ట్కి రేషన్ కార్డు ఇప్పటికే 2వ సంవత్సరం నడుస్తూ ఉన్నది ప్రభుత్వం వచ్చి. ఇగో ఇది చిత్తశుద్ధి. ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి
ఇది